మేఘా వేమూరి అని ఒక ఎంఐటి స్టూడెంట్ వాళ్ళ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఓపెనింగ్ అప్పుడు ఒక స్పీచ్ ఇచ్చింది. ఆ స్పీచ్ ఎంత వైరల్ అయిందంటే ఆ ఒక్క స్పీచ్ వల్ల తనని చాలా ట్రోల్ చేశారు. The world, the MIT wants a free Palestine. But you prevailed because the MIT community that I know would never tolerate a genocide. ట్రోల్ మాత్రమే కాదు, ఈవెన్ కాలేజ్ కూడా తను మాట్లాడింది కాలేజ్ పాలసీస్కి అగేన్స్ట్ ఉందని చెప్పి తనని కాలేజ్ నుండి బార్ చేశారు. అండ్ ఆల్సో తన ఓన్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కూడా తనని అటెండ్ అవ్వకూడదు అని చెప్పి అన్నారు. అసలు మేఘా వేమూరి ఏం మాట్లాడిందంటే, నెంబర్ 1, ఇజ్రాయెల్ ఇంకా గాజా మధ్యలో వార్ నడుస్తుంది. ఆ వార్ లో అమెరికా అనేది ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అమెరికా ఒక్కటే కాదు, ఈవెన్ ఎంఐటి వాళ్ళ కాలేజ్ కూడా ఇజ్రాయెల్ మిలిటరీ తోటి రీసెర్చ్ పార్ట్నర్షిప్ పెట్టుకుంది అని చెప్పి అని అన్నది. నెంబర్ 2, ఇజ్రాయెల్ అనేది మొత్తం గాజాని డిస్ట్రాయ్ చేస్తాను అని అంటుంది. అలాంటి ఇజ్రాయెల్ ని ఎంఐటి సపోర్ట్ చేస్తుంది. నెంబర్ 3, ఇప్పుడు మనం అందరం గ్రాడ్యుయేట్ అవుతున్నాం అంటే మనం ఎంఐటి అలుమ్నై, మనం యాజ్ ఏ ఎంఐటి అలుమ్నై గా రెస్పాన్సిబుల్ గా ఎంఐటిని రిక్వెస్ట్ చేయాలి ఇజ్రాయెల్ తో టైస్ మొత్తాన్ని కట్ చేసుకోమని చెప్పి అని అన్నది. ఇలా ఈ 3 స్టేట్మెంట్స్ చేసింది. ఈ 3 స్టేట్మెంట్స్ ఎందుకు వైరల్ అయినాయంటే, ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఇది హాట్ టాపిక్. ఎందుకంటే ట్రంప్ కి హార్వర్డ్ కి ఆల్రెడీ ఇష్యూస్ అవుతున్నాయి. ట్రంప్ ఏంటి, ఆల్రెడీ హార్వర్డ్ లో చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పాలెస్టైన్ కి సపోర్ట్ చేస్తున్నారు, హమాస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఫ్రీ పాలెస్టైన్ అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ట్రంప్ కి హార్వర్డ్ కి ఇష్యూస్ అవుతున్నాయి. వాళ్ళ డేటా కావాలి అని చెప్పి ట్రంప్ అడిగితే హార్వర్డ్ దానికి ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఈ ఇష్యూ కోర్ట్ వరకు వెళ్ళింది. అలాంటి టైంలో ఇప్పుడు ట్రంప్ కి ఏవైతే నచ్చవో అలాంటి స్టేట్మెంట్స్ మేఘా వేమూరి చేసింది. అందుకని చెప్పి ఈ స్పీచ్ చాలా వైరల్ అయింది. దీన్ని చాలా మంది ట్రోల్ చేశారు. ఇంకొందరేమో తను మాట్లాడిన విధానానికి ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ తను మాట్లాడింది తప్పా కరెక్టా అని పక్కన పెడితే, అమెరికా అంటేనే ఫ్రీడమ్. అందులో అమెరికా యూనివర్సిటీస్ కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. చాలా కంట్రీ స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారు. వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి అలాంటి ఫ్రీడమ్ కాలేజెస్ కి ఇవ్వకూడదు అని చెప్పేసి యూనివర్సిటీని డిమాండ్ చేస్తున్నాడు.